జూన్ 1వ తారీఖు ఎంతో శక్తివంతమైన హనుమాన్ జయంతి. ధనుర్రాశి వారికి కోట్లు గడించే యోగం. మీ కాళ్ళు దన్నిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా మార్పులు అనేవి అధికంగానే చూడబోతున్నారు. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు. కాబట్టి దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ కాకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఇప్పుడు అంతా కూడా బాగుంటుంది. అసలు వీరికి ఏం జరగబోతుంది, అసలు జూన్ 1వ తారీఖు ఎంతో శక్తివంతమైన హనుమాన్ జయంతి నాడు వీరికి ఎలాంటి అదృష్టం అనేది వీరికి పట్టబోతుంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. ధనుసు రాశి వారికి ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏ విధంగా అయితే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు. మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఉన్న అపార్థాలన్నీ కూడా దూరం అయిపోతాయి. కానీ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి. ఈ ధనుసు రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. ధనుసు రాశి వారు ఏ మంచి పని మొదలు పెట్టాలనుకున్నా ఈ సమయంలో మొదలు పెడితే వారికి ఇది మంచి సమయం అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ధనుసు రాశికి చెందిన వారు మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో ధనుసు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనుసు రాశిలో జన్మించిన వారు సన్నగా, పొడవుగా, విశాలమైన నుదురు, పొడవైన ముక్కు కలిగి ఉంటారు. వీరు మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కళ్ళ కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారు. ధనుసు రాశి వారికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికము. స్వవిషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. స్వవిషయాల్లో ఇతరుల జోక్యం అంగీకరించరు. ఆధునిక విద్య, ప్రత్యేకమైన విద్యల పట్ల ఆసక్తి ఉంటుంది. ధనుసు రాశిలో వారు మంచిగా స్థిరపడతారని చెప్పవచ్చు. ఈ ధనుసు రాశితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు. ధనుసు రాశి వారు ధనం కొరకు ప్రాధేయపరరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ మగ అన్న తేడా లేక అందరినీ సమంగా చూస్తారు. జ్యేష్ఠ సంతాన విషయంలో జాగ్రత్త అవసరము. ఈ ధనుసు రాశి వారు ఏ విషయంలోనైనా అతిగా కలుగు చేసుకోరు. వీరి మాటను ధిక్కరించిన వారిని జీవితకాలం శత్రువులుగా భావిస్తారు. ఈ రాశివారు సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలము దూరం అవుతారు. స్వభావరీత్యా ధనుసు రాశి స్వభావ రాశి. ఏదైనా విషయంపై ఒకసారి వేగంగానూ మరొకసారి చాలా నిదానంగానూ స్పందిస్తారు. ఒకసారి అత్యంత వేగంతోనూ మరోసారి నిదానంగా నిర్ణయాలు తీసుకుని మనస్తత్వం కలిగి ఉంటారు. అంటే వీరు మార్పులు అనేవి చూస్తారు. అంతేకాదు ప్రాణం ఎంత వేగంగా ముందుకు వెళ్తుందో వీరి ఆలోచనలు కూడా అంతే వేగంగా ఉంటాయి. అనగా
చాలా వేగంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ధనుసు రాశి వారు తమకు ఇష్టమైన పని మాత్రమే చేస్తారు. అంతేకాదు ఎవరైనా ఏదైనా పని చేయమని బలవంతం చేసినా ఆ పని చేయరు. అంటే తమకు ఇష్టపడితేనే ఆ పని చేస్తారు. ధనుసు రాశి జన్మిన పురుషులు చాలా హ్యాండ్సమ్గా ఉంటారు. స్త్రీలు అయితే చాలా అందంగా ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ రాశి వారి యొక్క మనసు కల్మషం లేని మనసు అని చెప్పవచ్చు. అయితే తమ మనసులో ఏది ఉంచుకోరు, అంతా కూడా బయటికి చెప్పేస్తారు. ధనుసు రాశి వారి యొక్క కల్మషం లేని మనసు చూసి ఎంతోమంది స్నేహితులు వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు. తమ మనసులోనిది యథాతథంగా ఎదుటి వారికి చెప్పడం వల్ల ఒక్కోసారి అపార్థాలకు కూడా దారితీయవచ్చు. అంతగారు వీరి మాటలు బాణాల్లాగా ఎదుటివారి మనసుకు గుచ్చుకుంటాయి. అయినా వీరి మనసు చాలా సున్నితమైనది. ఎదుటివారు వీరు మాటల్లో నిజం ఉందని నిదానంగా గ్రహించి పశ్చాత్తాపపడతారు. ధనుసు రాశి వారు ఎప్పుడూ కూడా మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అందరికీ వీరెప్పుడు కూడా మంచే చేస్తారు. దాదాపు అందరికీ మంచి అవుతారు. తమ సొంత వారికి మంచి అవకాశం ఉండదు కనుక వారికి వీరి నుంచి మంచి కాలేరు. వారసుని వీరు అనుకున్నంత విధముగా తీర్చిదిద్దడంలో విఫలం అవుతారు. కుజ, రవి, రాహు, గురుదశలు బాగా యోగిస్తాయి. శుక్రదశ కాలంలో జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుందని చెప్పవచ్చు. ఈ ధనుసు రాశి వారు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడుస్తారు. ధనుసు రాశికి చెందినవారు చామంచాయిగా ఉంటారు. ప్రతి ఒక్కరూ వీరంటే ఇష్టపడతారు. రంగుకు తగ్గట్టుగానే వీరి స్వరూపం బాగుంటుంది. ఈ రాశి వారు అందరినీ కలుపుపోతారు. చేపట్టిన ఏ వృత్తి అయినా అంకిత భావంతో పనిచేస్తారు. దానివల్ల ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి ఎదుగుతారు. జీవిత గమనంలో సైతం ముక్కుసూటి తత్వాన్ని కలిగి ఉంటారు. మంచి అలవాట్లు కలిగి ఉంటారు. ధనుసు రాశికి చెందినవారు పక్కవారికి ఆదర్శవంతంగా ఉంటారు. అందరికీ సహాయం చేయాలన్న తపన వీరికున్న ప్రత్యేక లక్షణం. మంచి చెడులను గూర్చి వీరు నేర్చుకుంటేనే ఉంటారు. ఈ రాశివారు కళలు, సినిమాలపై దృష్టి పెడతారు. క్రీడలన్న ఆసక్తి. వ్యాపారం రంగం మీద ఆసక్తి లేకపోయినప్పటికీ కూడా అనుకోకుండా ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి లాభాలను తెచ్చిపెడతాయి. దాంతో కొత్త వ్యాపార కార్యక్రమాలు అలానే కార్యకలాపాలు ప్రారంభించాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చేపట్టిన పని మీద ఆసక్తి చూపించడం వల్ల విజయాలకు తిరిగే ఉండదని చెప్పవచ్చు. దుందుడు స్వభావం కలవారుగా ఉంటారు. అయితే వీరు కుటుంబ సభ్యులతో సర్దుకుపోగలరు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోగలరు. ఈ ధనుసు రాశి వారికి లావాదేవీలు లాభకరం బాగా ఉంటాయనే చెప్పవచ్చు. కుటుంబంతో బాగా గడుపుతారని చెప్పాలి. ఈ రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అలానే గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వారు కూడా వారు తప్పిన తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది. వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు. ఇక మీ ఆరోగ్యపరంగా చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా మీకు చాలా బాగుంటుందనే చెప్పాలి. ఓకే అండి, చూస్తారు కదా ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.